వచ్చిన ఆదాయ వనరులు ఏముంది? అందుకని రాష్ట్రం చిన్న భిన్నమైంది. దీని మీద అయితే ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దాని యొక్క ఉద్దేశాన్ని ఒక మాట ఏంటంటేనంటే మీరు మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాస్త పోలవరం గురించి మనం మాట్లాడుతున్నాం కదా, అమరావతి గురించి మాట్లాడుతున్నాం కదా, లేదా పరిశ్రమల గురించి మనం మాట్లాడుతున్నాం కదా. గతంలో ఎప్పుడైనా ఇవి మాట్లాడామా? ఆ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి, ఆ పట్టాభి మీద దాడి, ఆ అమరావతి రైతుల మీద సిగబట్టుకోవటం, జాకెట్లు దించటం, కాళ్ళతో దంచటం, వాళ్ళ పాదయాత్రలో మా అరుపులు పెడబొబ్బలు ఇవే కదా. మీకు ఒక మాట చెప్తానండి, కేవలం బటన్ నొక్కితేనే అధికారం వస్తుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేవాడు. 2,90,000 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా 11 ఎందుకు వచ్చినాయి అని అంటే ప్రజలు ఒక సంక్షేమ పథకాలను చూడరండి. ఓకే, రాష్ట్రంలో చాలా అంశాలను చూస్తారు. కాదు ఏంటి సజ్జల గారికి ఉచ్చు బిగుస్తుందట, ఉద్యోగాలు ఈ చూస్తారు. కాకాని మొత్తం అంతా ఏదో చెప్పేశారు, సజ్జల గారికి ఏదో ఉచ్చు బిగుస్తుందని వచ్చి ప్రచారాలు, ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అంటారు. అసలు వీళ్ళు తప్పులు చేశారా? బాలకోటి గారు సంవత్సరం అయ్యింది, చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. కాకాని తప్పు చేశాడా, కొడాలి నాని తప్పు చేశాడా, వల్లనేని తప్పు చేశాడా, ఎవరు చెప్పాలి? న్యాయస్థానాలు చెప్పాలి. పోలీసులు కేసులు పెడతారు, న్యాయస్థానాల్లో వాళ్ళకే హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అది న్యాయ ప్రక్రియగానే వదిలేయాలండి. నేను నిన్న మొన్న మీరు చూశారు, జనాల్లో బిడ్డలు రోడ్డు మీద పెడితే చట్టం చేతుల్లో తీసుకోకూడదు పోలీసులని నేను కూడా మాట్లాడా. వాళ్ళు దళిత బిడ్డలు కాబట్టి వాళ్ళని అలా కొట్టకూడదు, చట్టం చేతుల్లో పోలీసుల చేతుల్లో కర్రలు రహదారుల మీద నాట్యం చేయకూడదు. అలా నాట్యం చేస్తే రేపు పొద్దున ప్రతి ఇంటి ముందు కూడా తట్టి లేపుతి అని చెప్పి మాట్లాడాం. చట్టం గురించి మాట్లాడాం అంతే తప్ప వాళ్ళ నేరానికి మద్దతు పలకల. మరి అలాంటి అమాయకుల మీద చేసిన చట్టం లాఠీలు, మరి ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ మీరే చెప్తున్నారు కదా, వీళ్ళందరి దగ్గరికి ఎత్తిపోయి ఆ లాఠీలే సలాం కొడుతున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు మద్యంలో 3,200 కోట్ల రూపాయలు సిట్ విచారణ జరుగుతుంది. 3,200 కోట్ల రూపాయలు లేదా కాకాని గారి యొక్క గనులకు సంబంధించి. ఇప్పుడు వాళ్ళు చేశారా బాలకోటి అంటే చేశారని చెప్పడానికి మనమేమి విచారణ సంస్థలం కావు, అవి విచారణ సంస్థలు చెప్పాలి. ఒకవేళ వాళ్ళ దగ్గరికి చేయలేదంటే న్యాయస్థానాలే. అంటే కాదండి, ప్రచారం చేశారు, అందరూ తప్పుడు పనులు చేశారు అన్నారు. ద్వారంపూడి దగ్గర అసలు ఎంత అడవాడి చేశారు, ఏమైపోయింది అదంతా అంటున్నాను. అంటే లాలోచి పడుతున్నారా? వాళ్ళకి ఏమైనా అండదండలు లభిస్తున్నాయా? వర్మ గారు, ప్రభుత్వం చెప్తుంది దర్యాప్తులు జరుగుతున్నాయి. ఆ దర్యాప్తులు కూడా కక్షపూర్తిగా కాకోకుండా వాళ్ళ కోర్టులకు వెళ్ళి వెసులుబాటు ఇచ్చి మరి దర్యాప్తు జరిగేటప్పుడు బాలకోటి గారు ఒకటి ఓపెన్ గా చెప్పండి, దర్యాప్తు జరిపేటప్పుడు 1,000 కోట్లు తినేశారు, 100 కోట్లు తినేశారని చెప్పి సొంత కవిత్వాలు ఎలా చెప్తారండి? ఆధారాలు లేకుండా, ఆధారాలు ఉంటేనే కదా మాట్లాడాలి. మీకు అందుకనే ఏదైనా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆస్తులకు సంబంధించిన భద్రత రక్షణకు సంబంధించిన రికవరీ చట్టాలు తీసుకురావాలండి. ఒకవేళ దోచినా ఇప్పుడు కేసులు పెడతాం, కోర్టుకు పెడతాం, ఓ 2 నెలలు సబ్ జైల్లో ఉంటారు, బయట అవుతారు. రికవరీ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు దిశ యాక్ట్లో కింద మనం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు నిర్మించి ఎలా అయితే మహిళలకు న్యాయం జరిగే విధంగా మా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీద జరిగితే మా రక్షణకు సంబంధించిన చట్టాలు తెచ్చినట్టుగా ఈ ప్రజాధనం లూటీ కాకుండా ఆ నాయకుల దగ్గర నుంచి ఏదైనా రికవరీ చట్టాలు తీసుకురావాలండి కూటమి ప్రభుత్వం కూడా. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం, మీరు రికవరీ చట్టాలు తీసుకురాకపోకుండా రికవరీ ఎలా అవుతుంది? ఇప్పుడు ఆడుతాం ఆంధ్ర 120 కోట్లు అన్నారు, ఋషికొండకు 460 కోట్లు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలకు 700 కోట్లు అన్నారు, వాళ్ళ అధికార పేపర్కి 450 కోట్లు అన్నారు. మరి ఏది రికవరీ? రేషన్ బియ్యం 1,10,000 మెట్రిక్ టన్నులు అన్నారు. పేర్ని నాని గారు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళిన సొమ్ము గోడ కొట్టిన సున్నం లాంటిదట ఎవరో అంటుంటారు సామెత. అది ఎంత కోకున్నా రాదు, ఇంకా వస్తుందా గోడకేసి సున్నం రమ్మంటే. రికవరీ చట్టాలు చేస్తే ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా తప్పు చేసే ప్రజాప్రతినిధి లేదా ప్రజాధనాన్ని లూటీ చేసే ప్రజాప్రతినిధికి భయపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రభుత్వంలో కూడా ప్రజాప్రతినిధులు తప్పు చెయ్యొచ్చు. కాదు ఏంటంటే సజ్జల గారిని అరెస్ట్ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ అంటారు, అవన్నీ జరుగుతాయా? ఏదో చెప్పుకోవడానికేనా? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారని నేనైతే భావించలేదు సార్. మీకు ఇందుకు ఉదాహరణకి ఏం చెప్తానంటే 2014లోనే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు, మీ నియోజకవర్గానికి ఒక కంటైనర్లో డబ్బులు పంపిస్తామని అన్నారు 2014లోనే. నా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం, నేను ఆ మీటింగ్లో ఉన్నా. నాకు కూడా కంటైనర్లో మా నియోజకవర్గం డబ్బులు వస్తాయని అనుకున్నాను, ఎక్కడ రాలా.
లక్ష కోట్లు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి కూర్చొని తర్వాత వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల, చంద్రబాబు నాయుడు గారు 6,50,000 కోట్ల రూపాయలు దోపిడీ చేశారు, అవినీతి చక్రవర్తి అని పుస్తకాలు వేశారు. మేము రికవరీ చేస్తామని. వీళ్ళు కూడా ఏం చేయాల. అందుకని నేను ఒక మాట విన్నాను సార్. ఒక అతను పాము గారు చనిపోయిందంట. చనిపోతే ఇంకో ఇటువంటి రాజకీయ నాయకుడే వచ్చిందంట. ఏంటి అందరూ ఏడుస్తుంటే ఎలా చనిపోయాడు ఏంటంటే పాము గరిచిందే అని. ఎక్కడ గరిచిందంటే కనుబొమ్మల మీద గరిచింది, అందుకని చనిపోయిండు అన్నమాట. అయ్యో ఇంకొద్దిగా ఉంటే కన్ను మీద గరిచేవాడు కదా, కన్ను పోయేది కదా అన్నంట. అలా ఉంటుంది పరిస్థితి. వాడు ఆల్రెడీ చచ్చిపోయాడు, కన్ను పోతేనే ఉంటేది. ఇప్పుడు రాజకీయ నాయకుల వరకు వచ్చేసరికినే మీకు నాకు అంటే జర్నలిస్టుగా మనకు తెలిసిన సత్యం ఏంటంటే కొద్దిగా బాయి లాగానే ఉంటారు. పేదోడి దగ్గరికి లేదా లేనోడి దగ్గరకు వచ్చిన చట్టం నిటారుగా నిలబడిపోయి ఎక్కడ పడితే అక్కడ ఉచికారేస్తుంది. మరి ఈ పరిస్థితి ప్రజలకి చూసుకోవాలి ప్రభుత్వాలే. ఒకటేంటంటే ఈ ప్రభుత్వం మంచి చెయ్యాలండి, మంచి చెయ్యాలి, ప్రభుత్వం మంచిగా ఉండాలి. మరోసారి అధికారంలోకి రావాలంటే నిజానికి మీరు అన్నట్టు ఒక మాట అంటున్నా, మీరు ఉన్నారో లేదో ఈ మధ్య సర్వేలు వచ్చేస్తున్నాయి ఫోన్లు. కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందా? చాలా బాగుంది. బి బాగుంది. 3 బాగోలేదు. ఎవరు చేస్తున్నారు ఈ సర్వేలు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? 1 కూటమి ప్రభుత్వం, 2 వైసీపీ ప్రభుత్వం, 3 ఇతరులు. 2029లో ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారు? సర్వే స్టార్ట్ అయిపోయింది, ఎన్నికల సర్వే. అసలు ఏడాది అయింది పరిపాలన నుండి. మళ్ళీ ఎన్నికల వేడు సెగల గొక్కుతుంది. ఇంకోటి ఏంటంటే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఈ కేసుల చుట్టూ రాజకీయం జరుగుతుంది. ఎక్కువగా అన్ని డిబేట్లు, అన్ని చర్చలు కేసులు చుట్టూ జరగటంతో ప్రభుత్వం చేస్తున్న మంచి పని కూడా పెద్దగా కనిపించడంలా. నేను చెప్పాను 34,000 కోట్ల రూపాయలు ఏడాదిలో ఇచ్చారు పెన్షన్ల పథకానికి. గ్యాస్ సిలిండర్ కూడా 3 ఇచ్చారు. మీద కసరత్తు చేస్తున్నారు. ఈ అంశాల మీద చైతన్యవంతం చేయాలి. వివేక్, ఏంటి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అని చెప్పి మతపరమైన అంశాలు దాని మీద కూడా ఏదో చిచ్చు రేగుతుంది. ఎవరో మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారని చెప్పి ఫోకస్ ఆయన మీదకి వెళ్తున్నారు. ఓకే, సనాతన ధర్మం అన్నది ఆయన ఇష్టం, ఆయన ఏదైనా మాట్లాడవచ్చు, హిందుత్వాన్ని కాపాడుకోవాలనుకోవచ్చు, ఆ రకంగా మాట్లాడచ్చు. కానీ ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం, ఏదో తరలిపోతున్నాయి, బక్రీద్ గోల్ లింకు పెట్టి మాట్లాడడం, ఆ ట్వీట్లు చేయడం అన్నది వివాదాస్పదానికి ఆయనకి ఆయనే తెరలేపు